ఉన్నారు? బాగున్నారా? నేను మీ గోల్డెన్ దీప్తి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ అనేది వస్తుంది. నేను అరకు వ్యాలీ రావటం ఫస్ట్ టైము, అలానే అరకు వ్యాలీ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. ఇప్పటి వరకు నేను అరకు వ్యాలీ చూడలేదు. మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పాను. పద్మపురం గార్డెన్స్కి అయితే నేను ఇప్పుడు వచ్చాను. చూసారా గైస్, వచ్చాము మేమైతే పద్మపురం గార్డెన్ ఎంట్రన్స్లోని హల్వా ఉంటుంది అన్నమాట. ఇక్కడ పద్మపురం గార్డెన్స్లోని ఎంట్రన్స్లోని హల్వా పెట్టారు. ఇది బెల్లం హల్వానా? పీస్ తీసుకున్నాను గైస్, నిజంగా చాలా టేస్ట్గా ఉంది. వచ్చినాక మళ్ళీ నేను పార్సల్ తీసుకుంటాను. ఇవి పూతరేకులు, మిఠాయిలు, చిన్నపిల్లలు చిన్నప్పుడు ఎప్పుడో తిన్నవన్నీ ఇక్కడ చూడాల్సి వస్తుంది. కాస్ట్ వచ్చేసి 150 నుంచి ఉంది, 200 ఉంది, 250 కూడా ఉంది. టికెట్ తీసుకున్నారా? ఇంకా తీసుకోవాలా? తీసుకోండి మరి టికెట్. పద్మపురం గార్డెన్స్కి అయితే వచ్చాము. అయితే టికెట్స్ అయితే మా వదిన అండ్ మా హస్బెండ్ తీసుకుంటున్నారు. నేనైతే ఇప్పుడు చూపించాను కదా, అదేనండి షాపు. ఆ షాప్లోనైతే నేను హల్వా అయితే టేస్ట్ చేస్తాను, చాలా బాగుంది. మరి ఫ్రంట్కి అయితే వెళ్ళిపోతున్నాం, చూపిస్తాను మీ అందరూ. ఎంట్రన్స్ వచ్చేసి ఇదేనండి. చూసారా సింబల్తోని ఎంత బాగా డెకరేట్ చేశారో. ITDA పాడేరు బొటానికల్ గార్డెన్ పద్మపురం అరకు వ్యాలీ అన్నమాట. ఎంట్రన్స్లోని ఇలా నెమలి అది ఉంటుంది. ఇక్కడ టికెట్స్ అయితే ఇచ్చేయాలి. నేను ఫస్ట్ టైం అనమాట రావటం పద్మపురం గార్డెన్స్కి. ఎవరైనా సరే వచ్చి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్. అప్పుడే ఫొటోస్ స్టార్ట్ చేస్తారు. అలా నించారా అంట చెల్లి, అలా నించారా? వదిన అలా నించో, ఫోటో షూటింగ్. ఇప్పుడు వీడియో తీస్తున్నాను నేను. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫొటోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, మేము కూడా అలాంటి బ్యాచ్నే. ఓకే, స్టిల్ బాగుంది. అసలు ఏం చూపించకుండానే ఫొటోస్ తీసేసుకుంటున్నారు ఏంటి అనుకుంటున్నారేమో. ఇది ఓన్లీ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లోనే మేము ఫోటో షూటింగ్ అనేది చేసేసుకుంటున్నాము. కూడా చూడండి గైస్, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. సరే ఫ్రంట్కి వెళ్దాం రండి. ప్రతి చెట్టుకి ఇలా ఉన్నాయి కదా, భలేగా మంచిగా చాలా అందంగా ఉంది. గార్డెన్స్ కదా, ఎందుకైనా చూడండి గైస్ ఎంత బాగుందో. ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా. ఇప్పుడు ఎంట్రన్స్ కదా, ఇంకా ముందు ఎలా ఉంటుందో అనేసి చూపిస్తాను మీకు కూడా. నేను చూస్తూ మీకు కూడా చూపిస్తాను. ఫొటోస్ కూడా బెస్ట్ లొకేషన్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. బుద్ధుడా ఫోటో షూట్ కోసమే ఇవన్నీ ఫొటోస్ తీసుకొచ్చి. డాలియా ఫ్లవర్ చూడు, కలర్ బాగుంది. ఇంకా ఇటువైపు కూడా ఉంది చూడు, ఇంత పెద్దగా ఉంది బుద్ధుడు. లోపలికి వెళ్ళగానే ప్రతి చెట్టుకు కూడా చామంతి పూలతో డెకరేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మేము ఫ్రంట్ వెళ్ళగానే బుద్ధుడు కనిపించాడు. బుద్ధుడున్న రౌండ్ పార్ట్ అంతా డాలియా మొక్కలు అయితే వేశారు. చాలా అంటే చాలా పెద్ద ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అవి చూడ్డానికి నేనైతే దగ్గరికి వెళ్ళిపోయాను. ఎటు చూసినా మొత్తం ఫ్లవర్స్తోనే డెకరేట్ చేశారు. డాలియా ఫ్లవర్స్ ఇంత పెద్దవి చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో లొకేషన్. ఇటు మాట్లాడండి, గార్డెన్కి వచ్చి కామ్గున్నారే. రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి అని చెప్పారు. మరి ఇక్కడ తీస్తున్నాడు, ఫొటోస్ తీస్తున్నాడు. హస్బెండ్ తీస్తున్నారు, హస్బెండ్ గారు రెస్పెక్ట్ ఇవ్వాలి. చాలా బాగున్నాయి. గార్డెన్ అయితే ఇంకా నేను పూర్తిగా చూడలేదు, కానీ చూడండి లైట్గా నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకొని చూపిస్తున్నప్పుడే మీకు లైట్గా కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా. నేను బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం క్లారిటీతో మీకు చూపిస్తాను. ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్.
ఇంకా ముందుకెళ్ళి నేను మొత్తం క్లారిటీగా తీసి మీకు చూపిస్తాను. ఇంకా ఫ్రంట్కి నడిచి వెళ్తున్నాము. ఈ సెటప్ అయితే చాలా బాగా పెట్టారు. పైన వచ్చేసి చిన్న పాకలాగా అంటే అలా పెట్టి సెటప్ అయితే బాగుంది. కానీ కీస్ వేసేసి ఉన్నాయి గాయస్. లోపలికి వెళ్ళి చూడాలంటే లోపల ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. చూడండి, చూసారా సెటప్ అయితే చాలా బాగుంది. చైర్స్ కానీ నెక్స్ట్ అవన్నీ చాలా బాగున్నాయి. షూట్ చేద్దామంటే కెమెరా సహకరించట్లేదు, మొబైల్ కదా. చిన్న కిటికీ నుంచి ఇలా తీస్తున్నా నేను. చాలా బాగుంది. వాళ్ళు అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు, నేను ఇది షూట్ చేసి చూపిస్తున్నాను. ఇంకా మీకు ముందుకు వెళ్తున్నాము, చూపిస్తాను. ఇంకా ట్రీ బాగుంది. 2 బొమ్మలు ఇటు ఒకటి అటు ఒకటి కూర్చొని ఉన్నాయి. ప్లాస్టిక్ ఉపయోగించరాదు, లోపలికి అనుమతించబడదు. దట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, వావ్, చూడండి గాయస్ ఎంత బాగుందో. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నిజంగా చాలా బాగుంది. ఆ ట్రీ అయితే సెంటర్లో ఉంది చూడండి. రాళ్ళు పెట్టి ఎంత బాగుందంటే ఆ సెంటర్లోని. వీళ్ళిద్దరూ ముందే నడిచి వెళ్ళిపోతున్నారు. చూసే ఉంటారు. తనే మా హస్బెండ్, తను మా వదిన, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట. తను అదేంటి చెక్కతో చేశారా? ట్రీ చెక్కతో చేసిన ట్రీ ఎంత బాగుందో, ఎక్సలెంట్గా ఉంది. చెక్కతో చేసిన ట్రీ అంట పెయింటింగ్ వేసి అచ్చం ట్రీ లానే చేశారు. ఎంత బాగుందంటే ఆ ట్రీ కింద చిన్న చిన్న మొక్కలు కూడా వేశారు. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇక్కడ వీడియో ఆపేసి నా పాటికి నేను ఎంజాయ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటే మా హస్బెండ్ వీడియో తీశారనమాట. వెనకాల నుంచి సైలెంట్ గా ఉండి కెమెరా పెట్టి వీడియో తీస్తున్నారు. ఆ విషయం నాకు తెలియదు. ఒకేసారి వెనక్కి తిరిగి చూస్తే వీడియో తీస్తున్నారు. సరే తీస్తున్నారు కదా అని చెప్పేసి నేనైతే నా ఫోన్లో ఆఫ్ చేసేసాను. ఈ మొక్కలైతే అచ్చము మనం పెయింటింగ్తో చెక్తాం కదా పేపర్లో, అలానే ఉన్నాయి. కానీ అవి రియల్ ఫ్లవర్సే. చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్న గార్డెను. ఓన్లీ ఫ్లవర్సే కాదు, పుట్టలు కూడా పెంచుతున్నారనమాట వీళ్ళు. చెట్టు మిరియాల ట్రీ, చెట్టు అని తెలుగులో, ట్రీ అని ఇంగ్లీష్లో. మిరియాల ఎర్రచందనం, శాండిల్ జోన్ అక్కడ జూన్సి ఎర్రచందనం మొక్కలు. ఇక్కడికి వచ్చి ఎవరు కిడ్నాప్ చేయడానికి ట్రై చేయకండి, డేంజర్ అది. నాకు ఎర్రచందనం మొక్కలు చూడగానే పుష్ప మూవీ అయితే గుర్తొచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా మొక్కలు ఉన్నాయి. మొక్కల కింద పుట్టలు కూడా ఉన్నాయి. లొకేషన్ అయితే చాలా బాగుంది. లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి నా మొబైల్లో నేను లొకేషన్ అంతా షూట్ చేసుకుంటుంటే మా హస్బెండ్ తన మొబైల్ నుంచి నన్ను షూట్ చేసుకుంటున్నాడు అనమాట. చాలా అంటే చాలా నవ్వుకున్నాను నేను. ఎంత పెద్దగా అలా సరదాగా మాట్లాడుకుంటూ ముందుకు ఇంకేమేమి ఉన్నాయో చూడటానికి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది కదా లొకేషను. ఆ చెట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఫొటోస్ అవి తీసుకోవాలన్నా ఇక్కడ చాలా బాగుంటుంది. పైన పచ్చదనంతో ప్రతి ఒక్క చెట్టు కూడా చాలా బాగుంది. ఇక్కడ నడవటానికి కూడా అటువైపు మట్టి దారిలాగా భలేగా ఉంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది గాయస్. మీరు కూడా వెళ్ళి చూడండి, చూడని వాళ్ళు ఉంటే. పైన ఆకాశం అంతా ఎలా ఉందో చూడండి. మీకు అద్భుతమైన లొకేషన్ చూపిస్తాను. ఇప్పుడు నేను చూడబోయేది ఎంత బాగుందంటే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అండ్ నీట్గా పడుతుంది కూడా. నేను ఒక్కసారి కెమెరా అలా పెట్టుకొని వీడియో తీసుకుందామని పెట్టుకుంటేనే ఎంత అంటే ఎంత బాగుంది కదా. చాలా బాగుంది. రౌండ్గా ఉండి సెటప్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఆ సెటప్ అంతా నచ్చి నేను కాసేపు అయితే అక్కడ పరుగులెట్టుకుంటూ ఆడుకున్నాను. ఆ వీడియో అయితే మా హస్బెండ్ బయట ఉండి మొత్తం షూట్ చేశారు. నాకైతే అది అయితే నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అక్కడి నుంచి అలా ముందుకి నడిచి వెళ్ళిపోతుంటే చెక్కతోనే ఒక చిన్న బ్రిడ్జ్ కనిపించింది. ఆ
ఆ బ్రిడ్జ్ నుంచి నించొని మొత్తం లొకేషన్ అంతా అటువైపు ఇటువైపు మొత్తం షూట్ చేసుకుంటే చాలా అందంగా పడింది. పచ్చనైన నేచర్ అంతా చక్కగా షూట్ అయిందనమాట నా మొబైల్లోని. అలాగా ముందుకు నడిచి వెళ్తుంటే ఇంకొక బ్రిడ్జ్ కనిపించింది అనమాట, అది కూడా చెక్కతోని. అది కూడా చూద్దాం కదా అని చెప్పేసి పైకైతే ఎక్కి వెళ్తున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికే కాదు, ఆడుకోవడానికి కూడా బాగుంది. కూర్చొని కూడా కాసేపు కబుర్లు కూడా చెప్పుకోవడానికి అయితే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది ఈ బ్రిడ్జ్ అయితే. బ్రిడ్జ్లోని నడుచుకుంటూ వెళ్తూ చాలా అంటే చాలా ఎక్కువగా ఎంజాయ్ చేశాను. ఆ పార్క్ చూస్తుంటే నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. నా ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేశాను. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజంతా. ఇవే కావు, ఇంకా బోలెడన్ని అందాలు ఉన్నాయి ఆ పార్క్లోని, అవన్నీ నేను షూట్ చేశాను. ఈ వీడియో వచ్చేసి ఇంతవరకే. నెక్స్ట్ నేను ఏమేమి చేశానా ఏమేమి చూసానా అని పార్ట్ 2లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. పద్మపురం గార్డెన్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ఎవరైతే నా వీడియోని లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ గోల్డెన్ దీప్తి. బాయ్.